రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఇవాళ రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. ఆ వెంటనే రామగుండంలో రోడ్ షోతో మళ్లీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4వ తేదీన మంచిర్యాల, 5వ తేదీన జగిత్యాల, 6వ తేదీన నిజామాబాద్, 7వ తేదీన కామారెడ్డి, మెదక్, 8వ తేదీన పటాన్ చెరువు, నర్సాపూర్, 9వ తేదీన కరీంనగర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో బస్సు యాత్ర ముగియనుంది. ఇక ఇవాల్టి రోడ్ షోకు పార్టీ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గులాబీ నేతలు తెలిపారు. 48 గంటల గ్యాప్ తరువాత మళ్లీ కేసీఆర్ ప్రజలతో సంభాషించనున్నారు. ప్రశ్నించే గొంతుకను ఎవరూ అనగదొక్కలేరని, ఇప్పటికే ఈసీ చర్యలపై, కాంగ్రెస్ కుట్రపై కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు డబుల్ స్పీడ్తో ప్రచారాన్ని హోరెత్తించేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల రోడ్ షో ప్రచారం మొత్తం 48 గంటల విరామం తర్వాత ఇవాళ 8 గంటలతో మిగిలింది నిషేధం. అయితే 8 తర్వాత రామగుండంలో రోడ్ షోకు తర్వాత ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నాయకులు. అయితే మొత్తం మీద 45 గంటలు విడిచి తర్వాత కేసీఆర్ మళ్ళీ ఆ స్పీడ్ తోటి మళ్ళీ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఈ ప్రచారం రోడ్ షోలకు సంబంధించి ఇవాళ రాత్రి 8 గంటలతో గడువు ముగియడంతో ఇవాళ 8 తర్వాత రామగుండం ఎంచుకున్నారు. రామగుండం రోడ్స్ నిర్వహిస్తూ ఇవాళ అక్కడి నుండి మంచిర్యాలు అక్కడికి రేపు దగ్గర నుండి ఇవాళ ప్రచారం ముమ్మరం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల కమిషన్ మీద తర్వాత ఈ కేసీఆర్ మన ఈ కాంగ్రెస్ పైన కూడా ఈసీ కావాలని పైన కుట్రలు చేస్తుంది కాంగ్రెస్. ఈసీ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తదనంతరం మళ్ళీ యథావిధిగా ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు మనకు తెలియవస్తుంది. కేసీఆర్ మాత్రం ఇవాళ రామగుండం 8 తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించి ఇవాళ ప్రజలతోటి మళ్ళీ సంభాషించుతున్నారు. అయితే ఎన్నికల కమిషన్ తన మీద కావాలని 48 గంటల పాటు నిషేధం విధించింది. దీని వెనకాల కాంగ్రెస్ కుట్రలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ తప్పు కూడా పెట్టారు. దీన్ని ఆ తర్వాత ఇవాళ 8 గంటల రాత్రి 8 గంటలతో ముగియడంతో ఆ గడువు తీరిపోవడంతో మళ్ళీ 8 తర్వాత రామగుండంలో పెద్ద ఎత్తున రోడ్ షోకు టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తర్వాత రేపు మంచిర్యాల, తర్వాత జగిత్యాల, సిరిసిల్ల తర్వాత మన సిద్దిపేటలో రోడ్ షో అనంతరం పెద్ద భారీ బహిరంగం నిర్వహించి అక్కడ నుండి రోడ్ షోను సమాప్తం కానుంది. అయితే ఇది కేవలం కావాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కావాలని తన పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. 48 గంటలు మానుషంగా ప్రచారం నిర్వహించుకోకుండా అడ్డుపడిందని చెప్పేసి కూడా ఇవాళ మళ్ళీ ఇదంతా కూడా ప్రజలతో చెప్పి మళ్ళీ ఈ 4 రోజులు కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ కుట్రల్ని ఎన్నికల కమిషన్ చేస్తున్న వ్యవస్థను మొత్తం చెప్పి మళ్ళీ కేసీఆర్ సంభాషించున్నారు. అయితే పెద్ద ఎత్తున మళ్ళీ స్పీడ్ తోటి వాళ్ళ ప్రచారం నిర్వహించి రోడ్ షోలు నిర్వహించి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇందుకోసం దాదాపు టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున భారీ ఏర్పాటు చేశారు. రామగుండంలో మాత్రం ఈ 8 తర్వాత రామగుండం రోడ్ షో అనంతరం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించిన సిద్దిపేటలో చివరి ఎన్నికల మహాసభ తోటి మొత్తం సమాప్తం కానుంది. మొత్తం మీద ఈ ఎన్నికల రోడ్ షో మాత్రం స్పీడ్ పెంచి ఇవాళ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించే విధంగా కేసీఆర్ చాలా భారీ ప్రయత్నాలు చేయబోతున్నారు. భారీ స్పీచ్ కూడా మన సందేశాలను కూడా ఇవ్వనున్నారు. ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు కానీ ఎన్నికల కమిషన్ తనపైన విధించిన నిషేధం కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.